హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ ఏంటంటే నా థర్డ్ ట్రైమెస్టర్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా చిన్న వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ వాక్ అనేది కంపల్సరీ అనమాట. ఇక్కడ నేను తీసుకునేది ఏంటంటే జీరా అలాగే వాము మరిగించిన వాటర్ అనేది తీసుకుంటాను. సో చాలామందికి డౌట్ ఉండొచ్చు ఏంటంటే హాట్ వాటర్ తీసుకోవచ్చా, వేడిగా ఉండేది తీసుకోవచ్చా అని. బాగా వేడిగా అయితే ఏమి కాదండి, కొంచెం గోరువెచ్చగా వామ్ వాటర్ అంటారు కదా, సో అలాగ తీసుకుంటాను. ఇది డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. ఎందుకంటే కొంచెం ఈ టైంలో కూడా మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా మనకి వస్తూ ఉంటుంది. సో అందుకని నేను అంతకుముందు కూడా నేను తీసుకుంటాను, అలాగే ఈ టైంలో కూడా నేను కంపల్సరీగా మార్నింగ్ తీసుకుంటాను. అలాగే మ్యాక్సిమం ఫ్రెష్ ఎయిర్ కోసం నేను ఈ విధంగా కొద్దిగా నేనైతే విలేజ్లో ఉన్నాను కాబట్టి నాకు అవైలబుల్ ఉంటుంది. సో చక్కగా మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మన మైండ్ కూడా చాలా బాగుంటుంది. అది తాగిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ అనేది చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మొక్కలు అవన్నీ చూస్తున్నాను అనమాట. అట్లా చూస్తూ వాకింగ్ అనేది నాది కంప్లీట్ అయిపోతుంది. మరి ఎక్కువ సేపు అయితే కాదండి, నేను చేయగలిగినంతసేపు వాకింగ్ అనేది కంపల్సరీ చేస్తాను. మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట వాకింగ్ అనేది. పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ అలాంటివి ఏమీ అవసరం లేదు, జస్ట్ వాకింగ్ అనేది మనం డైలీ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను వాకింగ్ అనేది చేస్తున్నాను అండ్ అక్కడ మా అమ్మగారు ప్లాంట్స్ అవి చూస్తున్నారనమాట. అన్ని మొక్కలు ఉంటాయి, లైక్ కూరగాయలకు సంబంధించినవి, ఫ్లవర్స్ సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసుకుంటున్నారు. ఈ లోపు నాకు వాకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మా పాప అయితే నాకు కూడా వస్తుందన్నమాట. నాది ఇది మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాది సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. వాట్ ఐ ఎయిట్ ఇన్ ఏ డేలో నేను చాలా పోస్ట్ చేశాను, లైక్ షార్ట్స్ కూడా చాలా పోస్ట్ చేశాను. చూడకపోతే చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, చక్కగా గాలిదే వేస్తుంది అనమాట. కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత బర్డ్ సౌండ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ నేను డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బాదం అనేది తీసుకుంటున్నాను, నానబెట్టింది తీసుకుంటున్నాను. అలాగే దీంట్లో డేట్స్ కూడా యాడ్ చేసుకుంటాను. ఆ రోజైతే డేట్స్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఇది డ్రై ఫ్రూట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాగి జావా అనేది తీసుకుంటానమాట. రాగి జావా చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో, డెఫినెట్గా మనకి సజెస్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినేస్తాను, ఇడ్లీ, దోశ, పూరి అలాగా. తర్వాత పాలు అనేది తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత ట్యాబ్లెట్ అనేది వేసుకుంటాను, కాల్షియం ట్యాబ్లెట్. తర్వాత ఏమంటారు మిల్క్ అనేది తీసుకుంటాను. అండ్ ఇంకా తర్వాత ఏదైనా స్నాక్ తీసుకుంటాను, ఫ్రూట్ లేదంటే మ్యాంగో. ఇప్పుడు సీజన్ కాబట్టి మ్యాంగో తీసుకుంటున్నాను. అలాగే పక్కన క్లైమేట్ కూడా కొంచెం చల్లబడింది, వర్షం అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా పక్కన వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈరోజు తోటకూర అనమాట. ఆ రోజు ఏదైతే ఉందో అది నేను షేర్ చేస్తున్నాను. నార్మల్గా వెజ్జీస్ అన్నీ కంపల్సరీగా యాడ్ చేసుకుంటాను. తోటకూర అలాగే టమాటా రసం, బాయిల్డ్ ఎగ్స్ కంపల్సరీ ఉంటాయి అండ్ కర్డ్ కూడా ఉంటుందన్నమాట. కర్డ్ కంపల్సరీ తీసుకోవాలి. కర్డ్ అనేది కనీసం ఒక ముద్దలోకైనా నేను తీసుకుంటానండి, మిస్ చేయకుండా తీసుకుంటాను. అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా కంపల్సరీ అనమాట. బాయిల్డ్ ఎగ్స్లో ఏంటంటే ఓన్లీ వైట్ అనేది తీసుకుంటాను, ఎల్లో అనేది తీసుకోను. అండ్ ఇక్కడ ఇంక ఈవినింగ్ టైం ఏంటంటే ఈ మధ్యలో నేను నా థర్డ్ ట్రైమెస్టర్ స్టార్ట్ అయ్యాక బార్లీ వాటర్ అనేది తీసుకుంటున్నాను, తీసుకోమన్నారనేసి తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. లిక్విడ్స్ అవన్నీ మనం ఎక్కువ తీసుకుంటా ఉంటే ఉమ్మనీరు అనేది మనకి బాగుంటుంది అనమాట. సో తక్కువ కాకుండా చూసుకోవాలి కదా, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్, కోకోనట్ వాటర్, అలాగే ఈ బార్లీ వాటర్, జ్యూసెస్ అలాంటివి ఈవినింగ్ టైంలో తీసుకుంటాను. మనకి ఆరెంజ్ జ్యూస్ లేదంటే ఇవి బత్తాకాయలు అవి ఉంటాయి, అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అవి తీసుకుంటాను అనమాట. లిక్విడ్ ఏదైనా ఒక గ్లాస్ తీసుకుంటాను. అండ్ తర్వాత ఇక్కడ స్నాక్ ఏదో ఒకటి తీసుకుంటాను అనమాట. లేదా ఈ టైంలో ఫ్రూట్ కానీ ఉన్న తీసుకుంటాను. మా పాప కోసం కొంచెం పాస్తా చేస్తే అది కొంచెం తీసుకున్నాను, చాలా తక్కువ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ టైంలో ఇవి దొరుకుతాయి కదా మనకి సమ్మర్లో, సో అందుకని ఇది మిస్ చేయలేదు. అండ్ సీజనల్ ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మ్యాంగోస్ అలాగే ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి, తర్వాత ఎలాగో తినడం కుదరదు కదా. అండ్ ఇక్కడ ఈవినింగ్ కూడా వాక్ అనేది చేస్తాను కొద్దిసేపు. స్నాక్ ఏదైనా తిన్న తర్వాత ఈ విధంగా చల్ల గాలి అది వేస్తుంది. సో కొద్దిసేపు వాకింగ్ అది చేసి కొద్దిసేపు రిలాక్స్గా కూర్చుంటాను అనమాట. సో ఈ వ్యూని అంతా చూస్తూ కూర్చుంటాను చైర్లో.
చాలా సింపుల్ అలాగే పీస్ఫుల్ రొటీన్ అనేది ఉంటుందన్నమాట. నైట్ వచ్చేసి ఈ రోజు మాత్రం చపాతీ అయితే తీసుకున్నాను. డైలీ అయితే కాదండి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తీసుకుంటాను. అండ్ డిన్నర్ అనేది ఎర్లీగా మనం కంప్లీట్ చేసేస్తే చాలా బాగుంటుంది. 7:30 లోపు తినేస్తే బాగుంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఈ టైంలో థర్డ్ ట్రైమెస్టర్లో కొంచెం ఎర్లీగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీని కాంబినేషన్ పన్నీర్ అనమాట. సో డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు నడుస్తాను. నడిచిన తర్వాత పాలు తాగిన తర్వాత ఇంక పడుకుంటాను. వాకింగ్ అనేది చేయను. సో సింపుల్ రొటీన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా మన ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి, మీకు హెల్ప్ అవుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.